శ్రీ గురుచరిత్ర అధ్యాయం 16 శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. అద్వితీయమైన భగవంతుడు సృష్టి ఆదిలో నేననేకమవుదునుగాక అని సంకల్పించి తన వినోదార్థం ఈ అనంత సృష్టి జాలాన్ని రచిస్తాడు. అయినా సకల కళ్యాణ గుణనిధి అయిన పరమాత్మ యొక్క ఇట్టి సంకల్పం కూడా జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమే. ప్రళయానికి పూర్వం సర్వజీవులు ఎటువంటి సంస్కారాలను కర్మఫలాన్ని చేకూర్చుకున్నాయో వాటి నుండి తిరిగి ఆ జీవులు సుఖదుఖాది అనుభవాల ద్వారా శుద్ధమవటానికి ఈ సృష్టి రచన ఒక చక్కని అవకాశం. కానీ అజ్ఞానబద్ధులైన ఆ జీవులు పూర్వకర్మ ఫలానుభవము పూర్తయ్యే లోపల ద్వంద్వాల ప్రభావం చేత మరలా కర్మ సంచయాన్ని పెంచుకుంటాయి. వారిపై కృప వలన ఆ పరమాత్మ శ్రీ దత్తస్వామిగా అవతరించి శ్రీపాదస్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వంటి సద్గురుల రూపాల్లో జీవులను ఉద్ధరిస్తాడు. కనుకనే సద్గురువు సేవ మోక్షానికి మొదటి చివరి మెట్టు కూడా. సద్గురువు త్రిమూర్తాత్మకుడు, పరబ్రహ్మము కూడా. ఈ విశ్వమంతా ఆయన రూపమే. గురుభావముతో దేనిని అచంచలమైన దీక్షతో సేవించినా మానవుడు గమ్యాన్ని చేరవచ్చు. కానీ సామాన్యులకు ఏ వస్తువైనా వ్యక్తినైనా పరిపూర్ణమైన గురుభావంతో సేవించటానికి తగిన సంస్కార బలం ఉండదని ఈ అధ్యాయంలోని గురుపరారాధ్ముకుడైన విప్రుని వృత్తాంతం తెలుపుతుంది. సర్వం లిఖితం బ్రహ్మమే, ఇదంతా బ్రహ్మ అని శృతులు చెప్పిన అలాంటి భావంతో ప్రాణులతోనూ వస్తువులతోనూ వ్యవహరించటం పామరుల వలన కాదు. కనుకనే సద్గురుల రూపంలో శ్రీ దత్తాత్రేయుడే అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చూరగొని వారిని ఉద్ధరిస్తారు. వివేకం లేని భక్తులకు గురువు పట్ల కూడా స్థిరమైన భక్తి విశ్వాసాలుండవు. అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యదతి సిద్ధయే. జ్ఞానసిద్ధికై యత్నించేవాడు 1000కి ఒకడుంటారని, అట్టి వారిలో కూడా లక్ష్యాన్ని సాధించేవారే కొద్దిమందో ఉంటారని భగవద్గీత చెబుతుంది. పూర్ణ దత్తావతారమైన గురువు సకల గురువు స్వరూపి. కనుక అవివేకంతో గురువుని విడిచిన అజ్ఞానాంధుని చేత పూర్వ గురువుని స్మరింపచేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలగనని ఈ అధ్యాయం తెలుపుతుంది. శ్రీ సాయి చరిత్రలో ఇలాంటి లీలలెన్నో చూడవచ్చు. పూర్ణుడైన నిజమైన సద్గురుడు నమ్రతతో శాస్త్ర ప్రతిష్టను కాపాడతారు. ధౌమ్యుడు శిష్యుని చేత అశ్విని దేవతలను స్తుతింపజేసి తిరిగి కన్నులొచ్చేలా చేశాడు. ప్రాయశ్చిత్త కాండలో శ్రీగురుని అలాగే చెప్పడం గమనించాలి. శ్రీ సాయి కూడా విష్ణు సహస్రనామము, భాగవతము మొదలైనవి పఠించమని భక్తులను ప్రోత్సహించేవారు. ఆ గ్రంథాలు చదవటం వలన సద్గురోపదేశం యొక్క విలువ కూడా భక్తులకు తెలియగలదు. గురి మహిమ సేవను వివరించే ఈ అధ్యాయం గురుచరిత్రలో ముఖ్యమైనది. కథారంభము. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, మహాత్మా, అప్పుడు శ్రీగురుని ఆజ్ఞాను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులెవ్వరు? అటుపై ఏమి జరిగింది అని అడిగారు. సిద్ధయోగి ఇలా చెప్పారు. నామధారక, నీవు గురుభక్తులలో ఉత్తముడివి. ఇంతకాలము నన్ను గురుకథ చెప్పమని ఎవరూ కోరనందువలన నా మనస్సు నివురు గప్పినట్లయింది. నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతూ ఉండటం వలన ఆయన కథను గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనస్సు మేల్కొన్నట్టవుతున్నది. ఆనంద పారవస్యం కలుగుతున్నది. నీవు కూడా నాకెంతో ఉపకారం చేశావు. నీవు వయసులో చిన్నవాడివైన శ్రీగురుని అనుగ్రహం వలన లోకశ్రేష్ఠుడు అవుతావు. నీ వంశమంతా పుత్ర పౌత్ర ధన ధాన్యాలతోనూ శాంతులతోనూ విరసిల్లుగాక. శ్రీగురుని చరిత్ర చెబుతాను. అది మానవులకు కోరినదగినవన్నీ ప్రసాదించటంలో కామధేనువు వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను. శ్రద్ధగా విను. శ్రీగురువు ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళారు. నేను మాత్రం
వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను. అప్పటి నుండి 1 సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు. ఒకనాడొక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలంగా తపస్సు చేసినా గాని నా మనసు ఏ మాత్రము ప్రశాంతమవటం లేదు. కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది. నా మనస్సు స్థిరమవకపోవటానికి కారణమేమిటి? మీరు లోకాన్ని తరింపచేయటానికి అవతరించిన దైవస్వరూపులే. నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి. మిమ్ములను శరణు వేడుతున్నాను అన్నారు. శ్రీగురుడు నవ్వి, నాయనా, నీవు గురువులను ఆశ్రయించకుండానే తపస్సెలా చేశావు అని అడిగారు. అతడు కన్నీరు కారుస్తూ, స్వామి, మొదట నేనొక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను. కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్నెప్పుడూ తిడుతుండేవారు. కానీ నాకేమీ నేర్పలేదు. ఎప్పటికప్పుడు నీకింకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదము కానీ శాస్త్రము కానీ భాష్యం కానీ చెప్పలేదు. అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు. అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించారు. వెంటనే నేను ఆయనను విడిచి వచ్చేశాను అని చెప్పారు. శ్రీగురుడు ముక్కు మీద వేలేసుకొని, అయ్యో బ్రాహ్మణుడా, ఎంత పని చేశావు! నీవు చేసిన పని ఆత్మహత్య వంటిది, మహాపాపం. నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువును నిందిస్తున్నావు. నీకింకా మనస్సెలా నిశ్చలంగా అవుతుంది? దొరికిన కామధేనువు వంటి గురువుని విడిచి నీవెక్కడికి పరుగెడితే మాత్రం నీకు జ్ఞానమెలా లభిస్తుంది? గురుద్రోహికి ఇహంలోనూ పరంలోనూ సుఖముండదు. అతడికి జ్ఞానం ఎన్నటికీ కలుగదు. అజ్ఞానాంధకారంలో చిక్కుపడవలసిందే. గురువునెలా సేవించాలో తెలిసిన వాడికే వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు. అష్టసిద్ధులు అతనికి అధీనమవుతాయి. నీ వంటి గురుద్రోహి మొహం చూడటం కూడా అపశకునం వంటిది అవుతుంది. దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాణ్ణి తప్పుపట్టి అట్లున్నది నీ పని అన్నారు. అప్పుడు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై పడి, పరమగురు జ్ఞానసాగరా, బుద్ధిహీనుడైనా నేను తెలియక గురుద్రోహం చేశాను. గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిపి నన్ను ఉద్ధరించండి అని దీనాతి దీనంగా ప్రాధేయపడ్డాడు. శ్రీగురుడు అతని ధైర్యానికి కరిగిపోయి అపార కరుణతో ఇలా